మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృప సమాధానాలు మీకు కలుగునుగాక. ఆమేన్. మర్మం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా వీక్షకులకు మరోమారు ప్రేమతో స్వాగతం పలుకుతున్నాం. గత వారం మేము ప్రసారం చేసిన మా కార్యక్రమం ఎంతో ఆత్మీయంగా, నూతనంగా, అద్భుతంగా ఉందంటూ విశేష ప్రజల నుండి మాకు అందించిన మీ స్పందనను బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ ఆదరాభిమానాలకు మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. మర్మం కార్యక్రమంలో భాగంగా గత వారం దైవిక గుణలక్షణాలైన ఆత్మ, వాక్యము, జీవము, వెలుగు అనే ఈ ప్రధాన లక్షణాలను మనం అధ్యయనం చేసుకున్నాం. ఈ వారం మరి 2 ప్రాముఖ్యమైన విషయాలను మనం అధ్యయనం చేసుకున్నాం. ఆదికాండం 1వ అధ్యాయం మొదటి 2 వచనాలలో ఇలాగూ వ్రాయబడి ఉన్నది. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఆదికాండం 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఈ భాగంలో నిరాకారము, శూన్యము అనే 2 ప్రత్యేక పదాలను మనం గమనిస్తాం. నిరాకారము, శూన్యము. ఇక్కడ ఉద్భవమయ్యే ఒక ప్రత్యేకమైన ప్రశ్న ఏమంటే, ఇక నిరాకారాన్ని, శూన్యాన్ని దేవుడు ఎందుకు సృష్టిలో అనుమతించాడు అనే ప్రశ్న ఇక్కడ తప్పక జనిస్తుంది. నిరాకారాన్ని, శూన్యాన్ని మానవ దృక్పథంలోంచి ఎలా మనం అర్థం చేసుకోగలం? బైబిల్ గ్రంథంలో ఈ భావాన్ని వ్యక్తపరచడానికి తోహు, బోహు అనే 2 హీబ్రూ పదాలను వాడారు. ఇంగ్లీషు తర్జుమాలో ఎంటీ అనే ఒకే ఒక పదాన్ని వాడారు. అయితే నిరాకారము, శూన్యము అనే ఈ భావన యొక్క సంపూర్ణతను అర్థం చేసుకోవటానికి హీబ్రూలో వాడిన తోహు, బోహు అనే ఈ జంట పదాలను పూర్తిగా మనం విశ్లేషించుకోవాలి. ఈ ఎపిసోడ్లో నిరాకారానికి, శూన్యానికి సంబంధించిన ఈ సంపూర్ణ భావనను అవగాహన చేసుకోవటానికి మనం ప్రయత్నిద్దాం. బైబిల్లో ఈ భావం మొత్తం 34 సార్లు వ్యక్తపరచబడింది. ఈ భావాన్ని వ్యక్తం చేయటానికి హీబ్రూలో అనేక పదాలను వాడారు, కానీ తెలుగులో చాలా విస్తృత అర్థంలో వీటిని తర్జుమాకారులు వివరించడం జరిగింది. శూన్యము లేదా నిరాకారము అనే భావాన్ని వ్యక్తపరుస్తూ తెలుగు తర్జుమాకారులు శూన్యము, ఒట్టిది, రిక్తత, ఖాళీ, లేకపోవడం, తీసివేయడం, నిరర్ధకం, నిర్హేతుకం, నిరాకారం, నిష్ఫలం, వ్యర్థం, వెలితి, పస్తు ఇలాంటి అనేక పదాలను విభిన్నంగా వినియోగించారు. మళ్ళీ ఈ పదాలన్నీ కూడా ఒకదానికి ఒకటి భిన్నమైన అర్థాలను లేక విభిన్నమైన భావాలను వ్యక్తపరచడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో మనకు కనిపించే ఈ భావం మళ్ళీ తిరిగి ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో యథాతథంగా మనకు కనబడుతుంది. నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఈ జంట పదాలలోని బోహు అనే మాట తిరిగి యెషయా గ్రంథం 34వ అధ్యాయం 11వ వచనంలో కనబడుతుంది. ఆ తర్వాత ఈ బోహు అనే పదాన్ని మనం బైబిల్లో ఎక్కడా చూడం. ఇక బోహు అనే ఈ పదాన్ని వృత్తాకారంలో ఉన్న శూన్యాన్ని వ్యక్తపరచటానికి, ఆ గుండ్రటి డొల్లతనాన్ని వెలికి తీసుకురావటానికి మాత్రమే వినియోగించటం జరిగింది. అలా కాక తోహు లేక నిరాకారము అనే పదం మాత్రం చాలా విస్తృతమైన అర్థంలో బైబిల్లో వాడటం జరిగింది. దానిని ప్రత్యేకంగా మనం అధ్యయనం చేసుకోవాల్సిన అవసరత కనబడుతూ ఉంటుంది. శూన్యతాభావాన్ని వ్యక్తపరచటానికి ఇంగ్లీష్లో ఖేయాస్ అనే మరో పదాన్ని కూడా వాడారు. ఈ పదానికి గందరగోళం, గజిబిజి, గలిబిలి అనే అర్థాలను మనం చెప్పుకోవచ్చు. ఖేయాస్ అనే ఈ పదభావాన్ని మనకు అర్థమయ్యే రీతిగా వివరించుకుందాం. కొన్ని దారపు ఉండలు తీసుకుందాం. మొదట వాటి నుండి దారాన్ని పూర్తిగా ఒలిచివేద్దాం.
ఇక ఆ దారపు కుప్పను చేత్తో అటు ఇటు కదిపి కుప్పలా మలిస్తే దారాలు ఒకదానితో ఒకటి కలిసి చిక్కుబడిపోతాయి. మళ్ళీ ఆ దారాలను వరుసగా దారపు కండెలకు పేర్చటానికి ఎంత ప్రయత్నించినా వీలు కాదు. అలా చిక్కుబడిపోవటం, గలిబిలి కావటం, గజిబిజిగా ఉండటం దీనిని కేయాస్ అనే మాట వ్యక్తపరుస్తుంది. అయితే తెలుగు బైబిల్లో ఈ మాటను విశదీకరించడానికి అనేక ఇతర ప్రత్యామ్నాయ పదాలను తర్జుమాకారులు వినియోగించుకోవడం జరిగింది. అవేమంటే మాయ, వృధా, శూన్యం, నిరాకారం, వ్యర్థం, అగమ్యం, దారి తెన్ను లేకపోవడం, పాడైపోవటం, తారుమారు, ఒట్టిది, ప్రయోజనం లేనిది, ఏమీ లేనిది, అభావము. ఇవి ఈ కేయాస్ అనే మాటను వ్యక్తపరచడానికి తెలుగులో ఉపయోగించిన పదాలు. ఇక వీటన్నింటినీ వరుసగా మనం అధ్యయనం చేసుకుంటే శూన్యము, నిరాకారము యొక్క సంపూర్ణ భావన మన జీవితాల్లో అవగతమవుతూ ఉంటుంది. ఆ ప్రయత్నాన్నే ఈ ఎపిసోడ్లో మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. పాస్టర్ గారు, శూన్యం అంటే ఏంటి? శూన్యం ఎలా ఏర్పడుతుంది? సాధారణంగా శూన్యము అంటే ఏమీ లేకపోవటం, డొల్లతనం, ఖాళీగా ఉండటం, ఈ అర్థాన్ని మనం అనుకుంటూ ఉంటాం. కానీ బైబిల్లో వాడబడిన శూన్యం ఖాళీగా ఉన్నది కాదు, డొల్లతనానికి సంబంధించింది కాదు, ఏమీ లేకపోవటానికి కూడా సంబంధించింది కాదు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 28, 29, 30వ వచనాలలో జ్ఞానం తన గురించి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిలో ఆనందించుచుంటిని. అంటే ఇక్కడ సృష్టికి పూర్వం లేక సృష్టి ఆవిర్భావానికి పూర్వం జ్ఞానం ఉనికిలో ఉన్నదని దీని భావమా ఏమో. మళ్ళీ ఇది మరొక దైవికమైన మర్మం. జ్ఞానానికి ఏది మూలము అని మాట్లాడుతూ సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాటలు వ్రాయబడి ఉండటాన్ని మనం చూస్తాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. తన సంకల్పంలోంచి దేవుడు సృష్టించిన ఈ విశ్వంలోని ప్రతిదీ ఆయన వాక్కుకు లోబడి ఆయన యందు భయభక్తులు కలిగి ఒక క్రమమైన విధానంలో చెలించటాన్ని మనం చూస్తూ ఉంటాం. భూమికి తన చుట్టూ తాను తిరిగే భ్రమణ కాలం, అలాగే సూర్యుని చుట్టూ తిరిగే పరిభ్రమణ కాలం ఉంటుంది. దేవుడు భూమిని సృజించినప్పటి నుండి ఇప్పటి వరకు అది ఆజ్ఞానుసారమైన ఆయన మాటకు, విధానపరమైన ఆయన కట్టడకు లోబడి భయభక్తులు కలిగి తనకు నిర్దేశించిన మార్గంలో నిరంతరం అలా పరిభ్రమిస్తూనే ఉంది. అది భయము, భక్తి ఎలాగూ విశ్వము దేవుని మాట పట్ల కలిగి ఉన్నాయో తెలియచెబుతుంది. ఇక ఈ సోలార్ వ్యవస్థ, సౌర కుటుంబంలోని నవగ్రహాలు సైతం వాటికి నియమించబడిన కక్షలోని నిరంతరం పరిభ్రమిస్తూ ఉంటాయి. దేవుని యెడల భయభక్తులను ఎలాగూ విశ్వం కలిగి ఉన్నదో ఆ రహస్యాన్ని ఇది మనకు తెలియచేస్తుంది. కనుక తాను నిర్మించిన సృష్టి తన వాక్కు పట్ల, తన సంకల్పం పట్ల భయము, భక్తి కలిగి ఒక క్రమమైన పద్ధతిని ఆచరించటం అన్నదే దానికి జ్ఞానము లేక విజ్ఞానము అని మనం పేరు పెట్టుకో. ఇక ఈ జ్ఞానం అన్నదే ఇది గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నట్టు ఆయన ఇచ్ఛ లేక సంకల్పంలో నుంచి జనించినది అని మనం అర్థం చేసుకోవాలి. ఆత్మ అయిన దేవుడు వాక్యంతో తనను తాను బయలుపరచుకున్నప్పుడు బహిర్గతమైన ఆయన శక్తిలో నుంచి విజ్ఞానం వ్యక్తపరచబడింది. ఆయన బహిర్గతమైన విజ్ఞాన శక్తిని అర్థం చేసుకోవటంలో మానవులకు కూడా ఆ జ్ఞానం అనుగ్రహించబడింది. సృష్టిలో ఉన్న అద్భుతమైన మర్మం ఈ జ్ఞానం. ఇక ఆ జ్ఞానంతో దేవుని వాక్కు ఎలాగూ ఈ విశాల విశ్వాన్ని నిర్మించిందో దానిని మనం తెలుసుకుందాం.
మొదటి వచనంలో ఆది యందు అని ప్రారంభించిన ఆదికాండం 2వ వచనంలోనికి వచ్చేసరికి భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అని మనకు తెలియచేస్తుంది. ఇంకా చెప్పాలంటే శూన్యమనేది ఒక మర్మం, మానవ జ్ఞానానికి అంతుపట్టనటువంటి దివ్యమైన మర్మం. అసలు ఏమీ లేకపోవటాన్ని శూన్యం అని మనం అనకూడదు. కానీ అవసరమైనవి అనేకం ఉండి అవేవి మనకు అక్కరకు రాని పరిస్థితి, అందుబాటులోకి రాని పరిస్థితి, దీనిని మనం శూన్యంగా నిర్వచించుకోవచ్చు. నిజం చెప్పాలంటే భౌతిక పరంగా కానీ పదార్థపరంగా కానీ ఆలోచించినప్పుడు ప్రకృతిలో శూన్యానికి ఎంతమాత్రమూ తావుండదు. శూన్యం ఉనికిలో ఉండదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కూడా మనకు స్పష్టంగా తెలియచేస్తుంది. మొదట విజ్ఞాన శాస్త్రాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. హై స్కూల్లో చదివేప్పుడు సైన్స్ పాఠంలో ఈ ప్రయోగాన్ని వివరిస్తారు. ఒక గాజు గ్లాసు తీసుకుని దానిని జ్యూస్తో నింపి ఆ గాజు గ్లాసు నిండా ఏమున్నాయని అడిగితే దాని నిండుగా జ్యూస్ ఉన్నదని పిల్లలు చెబుతారు. మళ్లీ దానిని సగం వంపేశాక ఆ సగభాగం ఖాళీగా ఉందని మనం అనుకుంటాం. కానీ సైన్స్ పరంగా చూచినప్పుడు ఆ మిగిలిన సగభాగాన్ని గాలి ఆక్రమిస్తుంది. ఈ శూన్యంగా ఉన్నది అని అనుకుంటామే, అది ఒక భ్రమ. ఈ భ్రమను కూడా మామూలు విషయాలలోనే మనం అధ్యయనం చేసుకుందాం. ఇక ఒక ఖాళీ సీసాను తీసుకుని నీటితో నిండుగా ఉన్న తొట్టిలోనికి దానిని ముంచి ఒక ప్రక్కకు ఉంచినప్పుడు ఆ సీసాలో నుండి ఒకటొకటిగా బుడగలు పైకి రావటాన్ని మనం చూస్తాం. శూన్యం కల్పించే మాయకు ఇది నిదర్శనంగా మనం గ్రహించవచ్చు. అలాగే నిరాకారాన్ని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు నిర్దిష్టమైన స్వరూపమంటూ ఏదీ లేకపోవటాన్ని నిరాకారం అని అంటామే కానీ అసలు ఆకారమే లేకపోవటాన్ని నిరాకారము అని మనం అనం. ఇర్మియా గ్రంథంలో వినాశోపద్రవములు అనే పదాన్ని మనం చూస్తాం. వినాశకరమైన విధ్వంసకమైన మూలకాలతో నిండి ఉన్నదే ఈ శూన్యము లేక నిరాకారము అనే భావన ఇక్కడ వివరించబడింది. ఇది ప్రమాదకరమైన పరిస్థితి. సరిగ్గా ఇలాంటి పరిస్థితిని దేవుడు సృష్టిగా ఆవిర్భవింపచేయటానికి వినియోగించుకున్నాడు అని మనం చెప్పుకోవచ్చు. మళ్ళీ ఈ నిరాకారాన్ని శూన్యాన్ని మనకు అర్థమైన పరిభాషలో వివరించుకోవాలంటే సైన్స్లో సల్ఫర్ డయాక్సైడ్ అని ఒక వాయువు ఉంటుంది. దీని గుణలక్షణాలను గురించి వివరిస్తూ అది తనకు తానుగా మండదు, ఇతర వాయువులను మండించదు అని చెబుతారు. ఇక్కడ మరో మొరటు సామెతను కూడా మనం చెప్పుకోవచ్చు. పల్లెటి గ్రామాల్లో గడ్డివాము మీద కుక్క అనే సామెత వాడుతూ ఉంటారు. అంటే ఒక శునకం గడ్డివాము మీద పడుకొని ఉంటుంది. అదేమో గడ్డిని మేయదు, కానీ గడ్డి మేయటానికి వచ్చిన పశువులను అరిచి భయపెట్టి పంపించేస్తుంది. అలాగూ ఉనికిలో ఉండి తనతో తాను సంబంధపడని, ఇతరులతో సంబంధపడని నిరుపయోగమైన పదార్థాలతో నిండి ఉండటాన్ని శూన్యము లేక నిరాకారం అని బైబిల్ గ్రంథం మనకు వివరిస్తూ ఉంటుంది. ఇక ఈ శూన్యానికి నిరాకారానికి మానవ జీవితానికి మధ్య ఉన్న అంతర్గతమైన అవినాభావ సంబంధాన్ని గురించి మాట్లాడుకుందాం. ఆది దంపతులైన ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞ